వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం సృష్టించింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ప్లేయర్లు తమ సత్తాని మొదటి మ్యాచ్లోనే చూపించారు. నితీష్ కుమార్ కానీ, ఇషాంత్ కిషాన్ కానీ, హెడ్ కానీ, అలాగే అభిషేక్ శర్మ కానీ, క్లాసిన్ కానీ తమ సత్తా ఏంటో మొదటి మ్యాచ్లోనే ప్రత్యర్థి జట్లుకి సవాలు విసిరేలాగా ఆడి అద్భుతమైన 286 పరుగులు చేసి 6 వికెట్లతో పూర్తిగా కూడా రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 287 పరుగుల టార్గెట్ ని రాజస్థాన్ రాయల్స్ ముందుంచారు. ఇక మ్యాచ్ విషయంలోకి వస్తే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఒక్క టాస్ మాత్రమే గెలిచింది తప్ప మ్యాచ్ అయితే పూర్తిగా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మొదటి ఇన్నింగ్స్ లో అయితే పెట్టేసింది. ఇక క్రీజ్ లోకి వచ్చిన అభిషేక్ శర్మ, హెడ్ ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా ధాటిగా ఆడటం మొదలు పెట్టారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆరంభించేశాడు బౌండరీలతో రాజస్థాన్ బౌలర్ల పైన. అలాగే హెడ్ అయితే హెడ్ఏక్ తెప్పించాడని మనం చెప్పుకోవచ్చు. రాజస్థాన్ బౌలర్లకి 67 పరుగులు చేసిన హెడ్, అలాగే అభిషేక్ శర్మ 24 పరుగులతో మరొకసారి ఓపెనర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో నిరూపించారు. 45 పరుగులు చేసిన తర్వాత మొదటి వికెట్ రూపంలో అభిషేక్ శర్మ వెనుదిరిగినప్పటికీ ఇషాంత్ కిషాన్ తో ముఖ్యంగా హెడ్ చేసిన విధ్వంసం అయితే ఉప్పల్లో ఫ్యాన్స్ అందరికీ కూడా ఖుషి తెప్పించేసింది. ఇక ఓవరాల్ గా ఇషాంత్ కిషాన్ 106 పరుగులతో మ్యాచ్ కి హైలైట్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవచ్చు. ఒక పక్కన 4లు, మరొక పక్కన 6ర్లతో స్టేడియం మొత్తం కూడా బౌండరీలు మోత మోగించాడని చెప్పుకోవచ్చు. ఇక క్లాసిన్ కూడా తన క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా 30 పరుగులతో సత్తా చాటాడు. ఓవరాల్ గా అందరి సమిష్టి కృషితో కంప్లీట్ గా బ్యాట్స్మెన్లు అంటే ఏ విధంగా ఉంటారో సన్ రైజర్స్ హైదరాబాద్ చూసి నేర్చుకోవాలి అనే విధంగా మరొకసారి ఒక హిస్టరీ క్రియేట్ చేసే దానిలో ఒక అడుగు దూరంలో ఆగిపోయారు. 2024 సంవత్సరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287 పరుగులు చేసి హిస్టరీ చేసిన సన్ రైజర్స్ హైదరాబాదు మరొకసారి ఆ రికార్డ్ని బ్రేక్ చేయలేక ఒక అడుగు దూరంలో ఆగిపోయింది. 286 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు నష్టంతో 287 పరుగుల టార్గెట్ ని రాజస్థాన్ రాయల్స్ ముందైతే ఉంచింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో రాజస్థాన్ రాయల్స్ ని ఎలాంటి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మొత్తం కూడా కంప్లీట్ యువ ప్లేయర్స్ అయితే రాజస్థాన్ రాయల్స్ 2025 సంవత్సరంలో సొంతం చేసుకుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ లో కూడా ఎవరైనా ఒకరు సెంచరీ కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, అలాగే నితీష్ రాణా, అలాగే హిట్ మేయర్, లేదంటే పరాగ్, వీళ్ళలో ఎవరో ఒకరు, జ్యూరల్, వీళ్ళలో ఎవరో ఒకరు ఒక హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి కంప్లీట్ గా మొదటి ఇన్నింగ్స్ లో ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ల షో చూస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో ధీటుగా ఖచ్చితంగా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా 200+ రన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి కంప్లీట్ గా 200+ రన్స్ అయితే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగపోయినప్పటికీ కంప్లీట్ గా రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు కూడా తమదైన స్టైల్లో బ్యాటింగ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే యశస్వి జైస్వాల్, అలాగే దూబే, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు 50+ రన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. జైస్వాల్ పై బాగా అంచనాలు అయితే ఉన్నాయి. కాబట్టి జైస్వాల్ కూడా బాగా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ పరాగ్ అయితే మాత్రం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి అతను ఏ విధంగా మ్యాచ్ ని నిలబెడతాడు అనే దానిపై కూడా మనం ఒక అంచనానైతే వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే జ్యూరెల్ చాలా మంచి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ కాబట్టి జ్యూరెల్ ని కూడా మనము మంచి ఇన్నింగ్స్ ఆడతాడని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే నితీష్ రాణా ఇప్పటికే ఎన్నో ఇన్నింగ్స్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ కి ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయితే అందించాడు కాబట్టి నితీష్ రాణా పై కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే చివర్లో జోఫర్ ఆర్చర్ కానీ, హిట్ మేయర్ వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కూడా యువ టాలెంటెడ్ ప్లేయర్స్ తో డెప్త్ కూడా బాగానే ఉంది. కాబట్టి మనము 200 రన్స్ ఖచ్చితంగా చేస్తారని ఒక అంచనా అయితే వేయొచ్చు. కాబట్టి ఓవరాల్ గా 287 టార్గెట్ అనేది చాలా చాలా బిగ్ టార్గెట్, చేజబుల్ కాని టార్గెట్. కానీ రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు కూడా ఎంతో కొంత గొప్ప నాకులు 50s అలాగే 100s ఎవరో ఒకరి బ్యాట్స్ నుంచి మనం చూసే అవకాశం అయితే ఉంది. కంప్లీట్ గా మనం చూసుకుంటే మ్యాచ్
నువ్వా నేనా అన్నట్లుగా సాగినా సాగకపోయినా కానీ రాజస్థాన్ రాయల్స్ నుంచి కూడా గట్టి పోటీ వచ్చే అవకాశం అయితే సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ఇద్దరికి కూడా కంప్లీట్గా రాజస్థాన్ రాయల్స్ కానీ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు జట్లు కూడా ప్రధానంగా బ్యాట్స్మెన్లపై ఆధారపడి ఉన్న జట్లు. కాబట్టి కంప్లీట్గా సన్ రైజర్స్ హైదరాబాదు తమ సత్తా ఏంటో చూపించారు మొదటి ఇన్నింగ్స్లో. మరి కంప్లీట్గా వాళ్లకు బదులిచ్చి రాజస్థాన్ రాయల్స్ ఏమైనా సంచలనం చేస్తుందా అంటే ఐపీఎల్లో ఏదైనా జరగవచ్చు. మనం చూసాము ఒకసారి రింకు సింగ్ వరుసగా 5 సిక్స్లు వేసి గెలిపించాడు. మరి అలాంటి సంచలనం కూడా జరగవచ్చు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ గెలిచినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి 287 టార్గెట్ ఉంది కదా, ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాదే గెలుస్తుంది 100% అని మనము చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ కూడా బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ 0.1% అయినా ఐపీఎల్లో కంప్లీట్గా తమ వైపున తిప్పేసుకున్న మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ కూడా అలాంటి ఇంట్రెస్టింగ్గా జరుగుతుందా లేదంటే వన్ సైడ్గా జరగబోతుందా అనేది సెకండ్ ఇన్నింగ్స్లో మనకు తెలిపోతుంది. ఏదేమైనా కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రం కంప్లీట్గా సన్ రైజర్స్ ఆధిపత్యం చూపించి మరొకసారి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎదురు లేదు బ్యాటింగ్లో అని నిరూపించి మిగిలిన మ్యాచ్ల్లో ఎదుర్కోబోయే జట్లన్నిటికీ సవాల్ విసిరిందని చెప్పుకోవచ్చు. మరి సన్ రైజర్స్ హైదరాబాద్కి ధీటుగా రెండో ఇన్నింగ్స్లో జవాబు రాజస్థాన్ రాయల్స్ ఇస్తుందా లేదా అనేది మరికొద్ది క్షణాల్లోనే తెలిపోబోతుంది. ఇది ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కంప్లీట్ రివ్యూ అలాగే సెకండ్ ఇన్నింగ్స్ ప్రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.